అనగనగా ఒక అడవిలో నక్క మరియు కొంగ ఉండేవి. అవి మంచి స్నేహితులు. ఒకరోజు నక్క కొంగను భోజనానికి తన ఇంటికి ఆహ్వానించింది. కొంగ సంతోషంగా నక్క ఇంటికి వెళ్ళింది. నక్క 2 పళ్ళెములలో సూప్ తీసుకొని వచ్చింది. కొంగ తన పొడవైన ముక్కుతో ఆ పళ్ళెంలో నుండి సూప్ తాగలేకపోయింది. కానీ నక్క తన నాలుకతో చాలా త్వరగా సూప్ అంతా తాగేసింది. కొంగ మాత్రం ఆకలితోనే ఉండిపోయింది. కొంగకు చాలా బాధ వేసింది, కానీ కోపం తెచ్చుకోలేదు. నా ప్రియమైన స్నేహితుడా, నేను కూడా రేపు మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నాను, తప్పకుండా రావాలి అని నక్కతో చెప్పింది. తరువాతి రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఈసారి పొడవాటి మరియు సన్నటి మెడ ఉన్న 2 కూజులలో సూప్ తీసుకొని వచ్చింది. కొంగ తన పొడవైన ముక్కును కూజులో పెట్టి హాయిగా సూప్ అంతా తాగేసింది. కానీ నక్క తన నోరు కూజు మెడలోకి పోయేంత చిన్నదిగా లేకపోవడం వల్ల సూప్ ను తాగలేకపోయింది. నక్కకు అప్పుడు అర్థమైంది, తాను కొంగకు చేసినట్లే కొంగ తనకు చేసింది అని. నక్క తన తప్పును తెలుసుకొని కొంగకు క్షమాపణ చెప్పి మరొకసారి ఎవ్వరితోనూ ఇలాంటి పని చేయనని వాగ్దానం చేసింది. నీతి: ఇతరులను ఎలా గౌరవిస్తారో తిరిగి మీకు కూడా అదే లభిస్తుంది.